నిహారిక దృష్టిలో అయితే నేనే కదా. అబ్బా, ఇప్పుడు ఆ టాపిక్ వదిలేయండి, ఇంకేదైనా మాట్లాడండి. అంతా సవ్యంగా జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. ఈసారి నీకు అమ్మవారి ఆశస్సులు, అత్తయ్య ఆశస్సులు రెండు ఉన్నాయి కాబట్టి యూ డోంట్ వరీ నిహారిక. శ్రీకర్ రాలేదేంటవని? ఆఫీస్లో వర్క్ ఫినిష్ చేసుకుని బయలుదేరతాను అని చెప్పారు అత్తయ్య. సరేలే. ఆడపిల్ల రెడీ అవుతున్న రూంలో మీకేం పని నాన్నా? అందరూ వచ్చారు. మీరేమో హీరోయిన్ రెడీ చేస్తున్నారు, మేము హీరోయిన్ రెడీ చేద్దామని బయలుదేరాం. అలాంటప్పుడు అక్కడికి పోవాలి గాని ఇక్కడికెందుకొచ్చారు? కృష్ణ ఇంట్లో కనిపించడం లేదమ్మా. ఇల్లంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఫోన్ చేయకపోయారా? వాడి ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. చెప్పడం మర్చిపోయాను, కృష్ణ ఈవినింగ్ బయటికి వెళ్ళాడు, ఏదో పనుందని చెప్పాడు. శోభనమో అంటూ వారం రోజుల నుంచి నాకు టార్చర్ చూపించాడు. తీరా ఆ గడి వచ్చాక ఏం పనుందని బయటికెళ్ళాడు. ఏం పని మీద వెళ్ళాడో చెప్పలేదు గాని తొందరగానే వచ్చేస్తాను అని చెప్పాడు. ఇలాంటి సమయంలో బయటికి వెళ్ళడమేంటమ్మా? నువ్వెందుకు వెళ్ళనిచ్చావు? మీ అబ్బాయికి కాళ్ళొక చోట నిలవవు కదా అత్తయ్యా. ఇంతకు ముందు మన ఇంట్లో ఇలాంటి ఫంక్షన్ ఏదైనా జరిగినప్పుడు రెండిట్లో ఏదో ఒకటి జరిగేది. ఆ రెండేంటో చెప్పు. 1, నా సిక్స్త్ సెన్స్ ఏదో చెప్పడం. 2, నా కన్ను అదరడం. ఇప్పుడు ఆ రెండింటిలో ఒకటి కూడా జరగడం లేదు, అది కూడా మార్నింగ్ నుంచి. నాకైతే చాలా విచిత్రంగా ఉంది. ఈసారి నేను మీరు కోరుకున్నట్టు మీ కళ్ళ ముందే ఉన్నాను కదన్నయ్యా, అందుకే ఏమీ జరగడం లేదు. ఇది కరెక్టే అయి ఉంటుంది. సరే, మనం బయటికి వెళ్దాం పద. కృష్ణబాబు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏంటో. ఇది తాగి చచ్చిపోయిన వాళ్ళకి, ఇది తాగుడు కంటిన్యూ చేస్తున్న వాళ్ళకి, ఇది తాగుడు నేర్చుకునే వాళ్ళకి. ఎంతైనా ఈ మందు కనిపెట్టినోడు మహానుభావుడురా. ఆడికి దండేసి దండం పెట్టాలి. అరే, ఇది నా బ్యాచిలర్ పార్టీ, ఇలాంటివి మళ్ళీ మళ్ళీ అడగండే. మేము అడగడం లేదు, మళ్ళీ మళ్ళీ నువ్వే ఇస్తున్నావు. ఇంతకు ముందు కూడా బ్యాచిలర్ పార్టీ ఇచ్చావు, ఆ రోజు నీ శోభనం క్యాన్సిల్ అయింది. అన్నా, ఈసారైనా జరుగుతుందంటావా? రేయ్, ఈసారి ఆగే ప్రసక్తే లేదురా. మేమిద్దరం మందు వాటర్లా మిక్సింగ్ అయిపోతాం. అయినా అక్కడుండి పాల గ్లాస్ కోసం ఎదురు చూడాల్సిన వాడివి ఇక్కడికొచ్చి మందు గ్లాస్ పట్టుకున్నావేంట్రా? ఇట్రండి, గుర్రాలకు మందు తాగిస్తే అని సకిలించి ఫాస్ట్గా పరిగెడతా ఇంట. ఎక్కువ తాకన్నా వెళ్ళి నిద్రపోగలవు. వేయ్, ఫుల్ వేసి ఫుల్ నైట్ అంతా మేల్కొని ఉండగలను. రే కిట్టు, ఒక్క విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోవాలరా. ఏ విషయంలో రా? పెద్దింటి కొడుకు అయిపోయినా మమ్మల్ని మర్చిపోకుండా పిలిచి పార్టీ ఇస్తున్నావు చూడు, నువ్వు గ్రేట్ రా. ఫ్రెండ్షిప్కి నేను అంత వాల్యూ ఇస్తాను రా. సమయానికి నేను వెళ్ళాలి కాబట్టి ఇక నాకు చాలరా. మీరు ఎంజాయ్ చేయండి. చాలరా, చాలు. ఉంటా. ఓకే అన్నా. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని వాడు ఇంతవరకు రాకుండా ఏమైనట్టు? ఎప్పుడు వెళ్ళినా ఇంతసేపు బయట ఉండడే. ఈరోజు ఏమైంది మరి? కృష్ణుడికి చాలా అవతారాలున్నట్టు కృష్ణబాబుకు కూడా చాలా అవతారాలున్నాయి అత్తయ్య గారు. బయటికి కనపడ్డ అంతే. ఒక్కోసారి నువ్వేం మాట్లాడతావో సరిగ్గా అర్థమై సావదు బావా. ఆయన గురించి తెలియదేముంది తమ్ముడు. తిండిపోతాడు నోటికి ఏదో ఒక తిండి కావాలన్నట్టు వాగేవాడికి ఏదో ఒక మాటలు కావాలి. అవని, ఏంటి బావా? కృష్ణ ఇంతవరకు రాకపోవటం వెనక తమరి హస్తమేమీ లేదు కదా? ఉదయం నుంచి మీ కళ్ళ ముందే ఉన్నాను. నేనెవరితోనూ ఫోన్ మాట్లాడింది లేదు, చూసింది లేదు. అయినా సరే పదే పదే నన్ను ఎందుకు అనుమానిస్తున్నారు?
అప్పటి ప్రభావం అందరి బ్రెయిన్లలో అలా ఉండిపోయింది. నా దగ్గర ఏమైనా మాయలు మంత్రాలు ఉన్నాయా? నేను ఇక్కడే ఉండి కృష్ణ బావన్ అక్కడి నుంచి మాయం చేయడానికి? నువ్వు తలచుకోవు గాని తలుచుకుంటే ఏమైనా చేయగలవులే నువ్వు. నిజంగానే అవని తలుచుకుంటే ఏదైనా చేయగలదు. కానీ ఈ శోభనం చెడగొట్టనని మాటిచ్చింది కదా, కాబట్టి ఏమీ చేయదు. అవని కావ్యకి పెళ్లి చేసిన దగ్గర నుంచి మీరు అవనికి బాగానే సపోర్ట్ చేస్తున్నారక్క. మంచిగా ఆలోచించే వాళ్ళని, మంచి పనులు చేసేవాళ్ళని సపోర్ట్ చెయ్యాలి కదా పెద్దోడా. మేం మంచోళ్ళమని అనుకున్న వాళ్ళంతా మమ్మల్ని పురుగును చూసినట్టు చూశారు. మేం చెడ్డవాళ్ళం అనుకున్న వాళ్ళంతా మమ్మల్ని గౌరవించారు, మేలు చేశారు. అందుకే అంటారు, ఉప్పు కర్పూరం ఒకేలా ఉన్నా రుచులు వేరని. అబ్బా, ఏంటి మీ గోలా? కాసేపు మౌనంగా ఉండు పెద్దిరాజు. సరే అత్తయ్య. ఇదంతా ఎందుకు? ఒకసారి మీ ఆయనకి ఫోన్ చేయి. అవునమ్మా, ముందు ఆ పంచేయ్, వీళ్ళతో బాధ తగ్గుతుంది. ఇంతకు ముందు ఒకసారి కాల్ చేశాను, రీచ్ కాలేదు. మళ్ళీ చేస్తాను. డార్లింగ్ లేట్ అయిందని తిడుతుందో ఏంటో. హలో డార్లింగ్. ఎక్కడున్నావు? ఆన్ ద వే డార్లింగ్. ఇక్కడ నీ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. అందరూ ఎదురు చూడడం ఎందుకు? నువ్వు ఒకదాని ఎదురు చూస్తే సరిపోతుంది కదా. కుళ్ళు జోకులొద్దు. అసలు ఈ రోజు స్పెషల్ ఏంటో నీకు గుర్తుందా? అదేంటి బంగారం అలా అడిగేసి? గుర్తుంది బంగారం. ఈరోజు మన శోభనం. మన ఇద్దరం రూమ్ లో అమ్మహా కమ్కహా. ఇంకా చాలు. ఎదిగే 10 నిమిషాల్లో నీ కళ్ళ ముందుంటా. అసలు ఏం పని మీద వెళ్ళావు? ఎందుకింత లేట్ అయింది? అదా మా తొట్టి గ్యాంగ్కి బ్యాచిలర్ పార్టీ ఇచ్చా బంగారం. అయిపోయింది 5 నిమిషాలు వచ్చేస్తాను అక్కడికి. సరే, తొందరగా రా. ముహూర్తం దాటకుండానే వచ్చేస్తాగా. కృష్ణబాబు ఫోన్లో ఏవో సరసాలు ఆడుతున్నట్టున్నాడుగా. నీకవసరమా? ఏమన్నాడమ్మా? ఫ్రెండ్స్తో సరదాగా పార్టీ చేసుకొని వస్తున్నాడంట. పార్టీనా? అదే, ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చొస్తున్నాడు. అసలు ఇలాంటి సమయంలో అలాంటి పనులు పెట్టుకోవచ్చా? కృష్ణబాబు అయితే తాగి రావడం లేదు కదా. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాడంటే ఈ ముహూర్తం కూడా గోవిందా గోవిందా. మీ నోటికి ఒక్కడి కూడా మంచి మాట రాదా పెద్దిరాజు గారు? తిన్నగా వస్తే పర్వాలేదమ్మా. దారిలో ఏమైనా ఘనకార్యం చేసుకుని వచ్చాడంటే ఫంక్షన్ కాస్త గోవిందా గోవిందా అని అంటున్నాను. అలాంటిదేం జరగదులే. 10 నిమిషాల్లో వచ్చేస్తాడు. ఇంతకాలం భార్య సంపాదనతో తిని బ్రతికాను. ఈరోజు నా సంపాదనతో ఈ బిర్యానీ తీసుకుని వెళ్తుంటే ఏదో సాధించినంత ఆనందంగా ఉంది. సుజాత, సౌమ్య ఈరోజు చాలా ఆనందపడతారు. ఓరి నాయను, పోయి నేను పీండి గుద్దేశానా? వీడి వల్ల రాష్ట్రానికి కానీ కుటుంబానికి కానీ పెద్ద ఉపయోగం లేదు. పోతే పోయాడు. ఎవరు చూడకముందే మనం ఎస్కేప్ అయిపోవాలి.
రే కిట్టుగా ఈరోజు ఎందుకు బయటకు వచ్చావు? అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చునుంటే ఇలా జరిగిండేది కాదు కదా. ఇది ఎంత దూరం వెళ్తుందో ఈ విషయం అమ్మ వాళ్ళకి తెలిసిందంటే ఈ రోజు నా శోభనం జరిగినట్టే. అమ్మా ఆకలిస్తుంది. నాన్న ఇంకా రాలేదేంటమ్మా? బిర్యానీ తెస్తానని ఫోన్ చేశారు కదా, అక్కడ ఆలస్యం అయి ఉంటుంది. మరి ఇంత ఆలస్యమా? పోనీ ఒక పని చేయనా? ఏంటి? ఇంట్లో అన్నం ఉంది కదా, 2 ముద్దలు తిను, కొంచెం ఆకలి తగ్గుతుంది. తర్వాత నాన్న తెచ్చే బిర్యానీ తిందువు గాని. వద్దమ్మా, నాన్న వచ్చే వరకు వెయిట్ చేస్తాను. అనుకోకుండా ఏదైనా గిరాకీకి వెళ్ళాడేమో, ఓ 200 వచ్చినా ఇంటికి తీసుకెళ్ళొచ్చులే అనుకొని ఉంటాడు. బిర్యానీ దేవుంది, ముందు నీ ఆకలి తీరాలి. నాకు బిర్యానీ మీద ఆశ లేదమ్మా. నాన్న ఎంతో ప్రేమగా మన కోసం తీసుకొని వస్తున్నాడు కదా, అందుకు వెయిట్ చేద్దాం అనుకున్నాను. మనం తిన్నామా లేదా అని ఇంతకు ముందు పట్టించుకోకపోయిన నాన్న మన మీద ఎంతో ప్రేమతో శ్రద్ధతో తీసుకొని వస్తున్నాడు కదా, అందుకోసం వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను. నా భార్య కోసం, నా కూతురి కోసం నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో బిర్యానీ తీసుకొని వెళ్తున్నాను అని నాన్న ఎంతో సంతోషంతో వస్తుంటాడు కదా, ఆ సంతోషం కోసం వెయిట్ చేస్తున్నాను. నాన్న వచ్చేసరికి నేను తినేసాననుకో, నాన్న డిసప్పాయింట్ అవుతాడు. ఇంతకాలం నాన్న పేరుకే నాన్న, ఇప్పుడు అసలైన నాన్న. నాన్న కోసం ఎంత ఆకలైనా నేను భరిస్తానమ్మా. ఒక చెడ్డవాడు మంచివాడిగా మారితే మారిన మనిషికి ఎంత ఆనందం ఉంటుందో తెలియదు, కానీ మార్పుని గమనించిన వాళ్ళకి మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఇదిగో మనం ఆనందించినట్టు. మీ నాన్న ఎప్పుడు మన పట్ల ఇలాగే బాధ్యతగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. అమ్మా, నాన్నకు మరోసారి ఫోన్ చేయమ్మా. ఆ, హలో, మా ఆయన ఫోన్ నుంచి మాట్లాడుతున్నారు. మీరెవరు? మీ ఆయనకి యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంటా? అవునమ్మా, మీ ఆయన ఆటో డ్రైవరే కదా? ఆ, ఆ, అవునండి. అయితే మీ ఆయనేనమ్మా. ఎక్కడండి? ఎలా జరిగింది? అడ్రస్ చెప్తారా? ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారమ్మా. మేము చూసేసరికి రోడ్డు మీద పడి ఉన్నాడమ్మా. లాస్ట్ కాల్ మీదే ఉందని మీకు ఫోన్ చేశాను. తొందరగా రండి, లేదంటే చనిపోయేలా ఉన్నాడు. వెంటనే బయలుదేరుతున్నానండి. రా సౌమ్య. అమ్మా, నేను యాక్సిడెంట్ చేసిన విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదంటే నా మొహంలో టెన్షన్ కనపడకూడదు. అక్కడ స్పాట్లో నరసింహం నన్ను చూడలేదు కాబట్టి నా గురించి ఎవరికి తెలిసే అవకాశం లేదు. ఒరే కిట్టుగా, ఇంతకు ముందు దొంగతనాలు చేసేటప్పుడు ఎలా మేనేజ్ చేసి సచ్చేవాడువో ఇప్పుడు అలాగే మేనేజ్ చెయ్యి. కృష్ణబాబు, హాఫా ఫుల్లా? చిచి, మనకు అలాంటి అలవాటు లేవు. ఏమట్లావు బావా? ఆ? రేయ్, బుద్ధుందారా నీకు? ఏ నాన్న?
మేమందరం నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వింత లేటుగా వస్తావా? సారీ నాన్న, ఫ్రెండ్స్ దగ్గర లేట్ అయింది. అయినా నిహారికకు మాటిచ్చిన ప్రకారం ముహూర్తం కంటే ముందుగానే వచ్చేసాగా. అయినా నువ్వు ఎవరికో పార్టీ ఇవ్వడం ఏంటి? అవును కృష్ణబాబు, మనది అన్నదానాలు రక్తదానాలు చేసే వంశం, మద్యపాన దానాలు చేసే కుటుంబం కాదు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయనమ్మా. రేయ్, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా డిస్కషన్ ఎందుకు? ఇప్పటికైనా నన్ను నమ్ముతారా? నేనేదో కృష్ణబావని ఎక్కడో ఆపేశాను అని, ఎక్కడో దాచేశాను అని మాట్లాడారు కదా. ఇప్పుడు సంతోషమా? ఊరికి ఏదొకటి అనడం బాగా అలవాటైపోయింది. ఇంతకీ మీ ఆయన పరిస్థితి ఏంటి? ఆయనకి ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పాను కదా. మాటి మాటికి శ్రీకర్ బాబు గురించి ఎందుకు అడుగుతున్నారు? ఆయన శోభనం మాకు కాదు, కృష్ణబావకి నిహారికకి. సరే సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా కృష్ణ. సరేనమ్మా. ఆగు బావా. మనం బాగానే మేనేజ్ చేసామే, అయినా సరే అవనికి మన మీద డౌట్ వచ్చిందా? ఎందుకు ఆగమన్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? నేనా? అలాంటిదేం లేదే. నాకెందుకో అలా అనిపిస్తుంది. లోపల టెన్షన్ పడుతూ బయటికి గంభీరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నీకు అన్ని అనుమానాలే, నేనేం టెన్షన్గా లేను, అంతా కూల్. కృష్ణ, తొందరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. సరేనా అన్న? నేను పైన రూమ్లో ఉంటాను. సరే అమ్మా. వసంత, మిగిలిన ఏర్పాట్లు చూడండి. సరేనమ్మా. ఏమండి? లేవండి, కళ్ళు తెరవండి. నాన్న లే నాన్న. మీకేం కాదండి. నాన్నకేం కాదు కదమ్మా. నాన్న మారిపోయి మనతో హ్యాపీగా ఉంటున్నాడు. ఇలాంటి సమయంలో ఇలా జరిగిందేంటమ్మా? చూడు, నాన్నకేం కాదు, నువ్వేం కంగారు పడుకో. ఆ? సరే, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తానే. ఎక్కడికమ్మా? వచ్చేస్తాను, ఇక్కడే ఉండు. నాన్నని మంచివాడిలా మార్చావు కదా, మరిప్పుడు ఎందుకు ఇలా చేసావు? నేను అమ్మ సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా? నాన్నకేమీ కాకూడదు, అర్థమైందా? నాన్నను కాపాడితేనే నీకు రోజు దండం పెడతాను, లేదంటే దండం పెట్టను, గుర్తుంచుకో.
కృష్ణ అంత కంగారు పడుతున్నా? అయినా కంగారు పడాల్సింది నువ్వు కాదు, ఆడపిల్లని. నేను కంగారు పడాలి. ఓరి నాయను, ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోతున్నాను. ఏం మర్చిపోలేకపోతున్నావు? అది ఇంతకు ముందు శోభనం ఏర్పాటు చేసినప్పుడు నీ మొహం కలకల్లాడిపోయింది. మరి ఇప్పుడేమైపోయింది? ఏం చెప్పమంటావు? నా పరిస్థితి నీకు అసలు అర్థం కావడం లేదు. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం జరిగిందో నాతో చెప్పు కృష్ణ. ఇంతసేపు ఎవరితోనూ చెప్పుకోలేదు, ఎవరికి చెప్పలేను. ఎవరికి చెప్పినా చెప్పకపోయినా నీతో అయితే చెప్పుకోక తప్పదు. లేదంటే తల్లో నరాలు చిట్లిపోతాయి. అంత సీరియస్ మ్యాటరా? అయితే చెప్పు. నేను చెప్పింది విన్న తర్వాత నువ్వు నన్నేం అనకూడదు మరి. అంత చెయ్యకూడని పని చేసావా ఏంటి? ఏమీ అనను అని ముందే చెప్పు. అనంలే. ఒట్టు. ఇప్పుడు నాకు టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఏం చెప్తావా అని తొందరగా చెప్పు. ఏమనని ముందు ఒట్టేయి. ఒట్టు. నేను ఇంటికి వచ్చేటప్పుడు దారిలో దారిలో ఒక యాక్సిడెంట్ చేశాను. ఏంటి? ఇంకో విషయం చెప్తే ఇంకా షాక్ అవుతావు. తొందరగా చెప్పు చావు. గుద్దింది ఎవరినో కాదు, సుజాత మొగుడు నరసింహ. అలా పడేసావేంటి? మనం తాగడానికి ఉండాలి కదా. పాల సంగతి పక్కన పెట్టరా మగడా. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎలా జరిగిందంటే వాడు బతుకున్నాడో చచ్చాడో తెలీదు. ఓరి నాయనో, పోయి పోయి ఆ సుజాత మొగుండా యాక్సిడెంట్ చేసావా? అదో పెద్ద మెంటల్ కేసు. ఇంతకీ ఆ నరసింహం నిన్ను చూసాడా? చూసినట్లేడు. నట్టు అంటున్నావు, గ్యారంటీ కూడా లేదా? చూడలేదని 99% అనుకుంటున్నాను. 1% తెలీదు. నువ్వేదో టెన్షన్ లో ఉన్నావని ఆ అవని కనిపెట్టింది గాని నేను కనిపెట్టలేకపోయాను. ఇంత పెద్ద ఘనకార్యం చేసుంటావని అస్సలు అనుకోలేదు. చాలా దారుణమైన పనిచేసొచ్చావు. అయినా ఇక్కడ శోభనం పెట్టుకొని ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుని రావడం ఏంటి? ఒక్కరోజు తాగకపోతే చచ్చిపోతావా? ఇదిగో ఏమనని ఒట్టేశావు. కార్కి ఏదైనా డ్యామేజ్ అయిందా? ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. అవునా? అది కూడా చెప్పు తగలడు. కారు నాది కాదు, శ్రీకర్ది. ఏమైందిరా ఇవ్వాలి నీకు? షాకుల మీద షాకులు ఇస్తున్నా. మరి నీ కరేమైంది? పార్టీ అయిన తర్వాత ఫ్రెండ్స్ దగ్గర నుంచి బయటకు వచ్చాను. ఏమైంది బుజ్జి, ఎందుకు ఆగిపోయావు? నీకు కూడా ఎక్కువైందా ఏంటి? అన్ని సినిమాలో బానెట్ ఎత్తి రిపేర్ చేసేది చూపిస్తారు. కార్కి ఏదన్నా ప్రాబ్లం అయితే ఇక్కడికి వచ్చి ఏదో చేస్తారు. ఏం చేస్తారో మాత్రం చూపించరు. ఛే, ఇప్పుడే రిపేర్ కావాలా? ఇక మన వల్ల కాదు కానీ మూసేద్దాం.
దేవుడా ఇవాళ నా శోభనం ఏంది ఇలా చేసు ఈ పూటకి ఏదన్నా ఆటో ఉంటే పట్టుకొని వెళ్ళిపోదాం. ఈ డొక్కులో కార్ సంగతి మార్నింగ్ చూసుకుందాం. ఏదో కార్ వస్తున్నట్టుంది. లెఫ్ట్, హలో, లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఏ లెఫ్ట్ వేస్తే నీ కార్ ఏమన్నా తరిగిపోతుందా, ఆయిల్ ఏమన్నా పెరిగిపోతుందా? శ్రీకర్ వాళ్ళ అన్నయ్య కదా? అవును బ్రదర్, నేను వాడికి అన్నయ్యని, ఆడు నా తమ్ముడు. అవును బ్రదర్, ఇది మా బ్రదర్ కార్లా ఉంది. అవును సార్, కారు సర్వీసింగ్కి ఇచ్చారు, కొంచెం లేట్ అయింది. ఆఫీస్ దగ్గరకు తీసుకురామంటే తీసుకెళ్తున్నాను. మిమ్మల్ని చూసి ఆగాను. మంచి పని చేసే. ఓ పని చేయి, నా కారు చిన్న ప్రాబ్లం ఇచ్చింది. నేను మా వాడి కారు తీసుకెళ్లి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాడిని పిక్ చేసుకుంటా. ఓకే సార్. నువ్వు ఈ కార్ తీసుకెళ్ళి రిపేర్ చేసేయి. సరేనా? సరే సార్. రిపేర్ చేసేయి. వెళ్ళు. ఓకే సార్. ఇది జరిగింది. యాక్సిడెంట్ శ్రీకర్ కార్తో చేసావు అంటే కేసు శ్రీకర్ మీద పోతుందా? అదెలా కుదురుతుంది? కార్ని నువ్వు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి తీసుకొచ్చావు కదా. నిహారిక, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎన్నో దొంగతనాలు చేసి తప్పించుకున్నాను, కానీ దీని నుంచి ఎలా బయటపడాలో నాకు అసలు అర్థం కావడం లేదు. నేను ప్లాన్ చెప్తాను, అలా చెయ్యి. ఏంటది? ఎలా ఉంది? నువ్వు చెప్పిన తర్వాత బాగుండకుండా ఉంటుందా? వెంటనే అమలు చేస్తాను. తొందరగా వెళ్ళు. మొత్తానికి పెళ్ళైన ఇన్ని రోజులకి కృష్ణా నిహారికలను శోభనం గదిలోకి దిగ్విజయంగా పంపించగలిగాం. నాకు పెద్ద రిలీఫ్గా ఉంది. లేదంటే నాకు శోభనం ఎప్పుడు, నేను ఉప్పు కారాలు తినట్లేదా, లైసెన్స్ మాకు లేదా అంటూ చంపుకు తింటుండేవాడు. మొత్తానికి అవని అన్న మాటని నిలబెట్టుకుంది. నేనేం చేసినా మంచికే చేస్తాను అని నమ్మేవారు కొందరు, మంచి చెయ్యదు చెడు చేస్తుంది అని ఆరోపించేవారు కొందరు. నేను ఏదైనా ఆపాలని చూశాను అంటే దాని వెనకాల చాలా కారణాలుంటాయి. అవి అందరికీ అర్థమవ్వాల్సిన సమయంలో అర్థమవుతాయి. నీ మాటలు వేరు, నీ చేతలు వేరు. ఏదో పెద్ద బుద్ధిమంతురాల్లా మాట్లాడకు. లేదు తమ్ముడు, అవని గురించి నీకు అర్థమైతే నువ్వలా మాట్లాడవు. మీరు బాగా అర్థం చేసుకున్నారు కదక్క, అది చాలే. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. నాకు నిద్రొస్తోంది, నేను వెళ్ళి పడుకుంటాను.